కుకట్పల్లి సహస్ర హత్య కేసుల వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? నువ్వు గాని చంపావేమిట్రా? టెన్షన్ పడుతుండటంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుణ్ణి ప్రశ్నించిన తల్లి. అంటే ఈ 4 రోజుల నుంచి నీకేం టెన్షన్ కనపడలేదు, ఆ ఇంటికి రక్తం మరకలతోని, అంగిలతోని, బట్టలతోని ఇంట్లోకి రాలేదు, వాడు తీసుకుపోయిన కత్తితోని ఇంట్లోకి రాలేదు, ఇవన్నీ తెలియదా? ఎందుకు ఇవన్నీ? ఈ తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది, 100% తెలిసే ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా, వీళ్ళకనే కాదు, ఎవరైనా పిల్లాడు ఏదైనా నేరం చేసో దొంగతనం చేసో ఇంట్లోకి వస్తే ఆటోమేటిక్ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇంకా ఏకంగా హత్య చేసి 20 పోట్లు పొడిచినప్పుడు రక్తము అంటదా మనిషికి? అవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఇదొక యాక్టింగ్లో ఇదొక భాగం. పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు. బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్ర అడ్డుకోవడంతో హత్య. బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి పోతే ఆ పాప ఎందుకు అడ్డుకుంటుంది? సరే తీసుకుపోతున్నావు అంటాడు. హత్య చేయాల్సిన అంత పని ఏమున్నది ఒక చిన్న బ్యాట్కు? ఇంకో దాంట్లోనేమో ఆ దేవుని పటం వెనక 80,000 ఉన్నాయి, 80,000 తీసుకుంటందుకే వచ్చిన 80,000 తీసుకొని పోతుంటే అరిసింది అని అంటారు. అసలు ఏంది అనేది ఇంకొకసారి పిల్లగాన్ని మంచిగా పూర్తిగా పోలీసు వాళ్ళు తనదైన శైలిలో విచారిస్తే కరెక్ట్ నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అది చాలా ఘోరం. అది చంపడం అనేది, ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం అనేది అది ఎంత నేరం అంటే అంత నేరం.